రాయన్ ధనుష్ 50వ సినిమా. హాయ్ చలం. పేరు పేరున మాట్లాడుకుందాం. సందీప్ కిషన్ని చూస్తున్నా, కాళిదాసుని చూస్తున్నా, అపర్ణ, తుషార, ఈ యంగ్స్టర్స్ కళ్ళలో ఉన్న ఆకలి చూస్తున్నా. 35 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నా. ఇలాంటి నటులు, ఇలాంటి వెరైటీ ఆఫ్ యాక్టర్స్ ఇన్ అ ఫిల్మ్ చాలా సమృద్ధంగా ఉంది చూడ్డానికి. అండ్ ధనుష్ గొప్పతనం ఏంటంటే వాళ్ళందరూ కలిసి ఒక నటుడిగా వాళ్ళ ఆకలికి కావాల్సింది, వాళ్లతో తనకు కావాల్సిన కథని ఎలా మలుచుకోవాలని తెలిసిన ఒక అద్భుతమైన వ్యక్తి. ఎస్జే సూర్య గారు అద్భుతమైన వేషం పోషించారు. ఐ వాజ్ సర్ప్రైజ్ టు సీ అ సీన్ ఆఫ్ హిస్. సెల్వరాఘవన్ గారు, శరవణ గారు. మొన్న ఆడియో ఫంక్షన్ తమిళనాడు జరిగేటప్పుడు రెహమాన్ గారిని చూశారు. సడన్గా నాకు నా మొదటి సినిమా 2 నిమిషాలు ఆగుతావా, కొంచెం బాధ్యతగా మాట్లాడుకుందాం. ఏఆర్ రెహమాన్ గారితో మాట్లాడుతున్నప్పుడు అనిపించింది 30 ఏళ్ళు అయ్యింది నేను ఆయన పనిచేసి. 3 దశాబ్దాలైనా మేము ఇంకా సినిమాలో ఉన్నాం అనడానికి గర్వంగా ఉంది. ఈ అన్ని మాటలు ఎందుకు చెప్తున్నానంటే నేను ధనుష్ దగ్గరికి రావాలి. రెహమాన్ గురించి మాట్లాడుతూ ఆస్కర్ తెచ్చారు, అన్నీ ఓకే. ఒక సినిమా ఇండస్ట్రీలో 30-35 సంవత్సరాలు ఉండడం పెద్దది కాదు. కళ అనేది ఒకరికి ఒక చోటు ఇస్తుంది, ఒక వేదిక ఇస్తుంది. కళాకారుడు తన ప్రతిభ వల్ల మాత్రమే పెద్దోడవుడు, మీ అందరి ప్రేమ వల్ల పెద్దోడవుతాడు. దానికన్నా గొప్పది చూస్తున్న సినిమా చూస్తున్న వాళ్ళు ఆ కళాకారుడి మీద పెట్టిన నమ్మకం వల్ల పెద్దోడవుతాడు. కానీ ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి కదా. నువ్వు ఎన్ని సంవత్సరాలు నిలబెట్టుకుంటావో అన్ని సంవత్సరాలు ఉంటావు. అన్నయ్య చిరంజీవి గారిని చూడండి, రజనీకాంత్ని చూడండి, కమల్ హాసన్ చూడండి, మణిరత్నం గారిని చూడండి, అమితాబ్ బచ్చన్ని చూడండి. ఆ దశలో చూస్తున్నప్పుడు ధనుష్ గురించి ఇప్పుడు వస్తున్నాను. ఆయన నటన గురించి నేను ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ 20-25 సంవత్సరాల ముందు నేను చూసిన ధనుష్ మొదటి సినిమా చేసేటప్పుడు ఆయన చూస్తూ ఇలా ఉండేవాడు బక్కగా. ఆ సినిమాలో ఒక డైలాగ్ ఉంది, ఏమయ్యా ఒక 10 కేజీల మాంసం 20 కేజీల ఎముకలు పెట్టుకుని ఏం చేస్తావరా అని అడిగా. కానీ 25 సంవత్సరాల్లో ఒక నటుడు తన ఈ ప్రస్థానంలో తను పనిచేసిన దర్శకులు, సెల్వరాఘవం ఉండొచ్చు, వెట్రిమారన్ ఉండొచ్చు, హిందీ సినిమా ఉండొచ్చు, బాలీవుడ్ సినిమా ఉండొచ్చు, ఎన్నో రకాల పాత్రలు